స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమెన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన దేవుని వాక్యాన్ని చదివారా? మరి దినం విశ్రాంతి దినం ఎంతమందికి జ్ఞాపకం ఉంది? మరి మీ మీ పనులు త్వరగా ముగించుకుని దేవుని సన్నిధికి త్వరగా రావాలని మీకు తెలియచేస్తూ, తద్వారా మీరు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు దేవుడు ఆశీర్వదిద్దామని దేవుడు మరి ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం, అంటే చివరి వచనం చదువుతాను, విందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. జీవ మార్గాన్ని మనకట ఆయన తెలియజేస్తాడట. ఇప్పుడు నీవు ఆయనకి దగ్గరగా జీవించినప్పుడు, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఇంకేమంటే కింద నేను నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, దేవుని మందిరంలో మరి దేవుని యొక్క ప్రసన్నత మరి ఉంటుంది కనుక నిన్ను మరి నీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. సంపూర్ణ సంతోషం ఆయన సన్నిధిలో ఉంది కనుక ఇంకేమంటాడంటే ఆయన కుడి చేతిలో నిత్యము సుఖమేనట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన చేయ మరి దక్షిణ హస్తము మరి ఎప్పుడు మరి నీకు సుఖాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని, విడుదలని, క్షమాపణని, అలాగే మరి నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తుంది కనుక మరి ఎప్పుడైతే దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావో ప్రతి ఒక్కరిని మరి దేవుడు దీవిస్తాడు. ఆయన మరి ఒక సేవకుడు ఇలాగ అంటున్నాడు, ఈ దినం నేను ఎందుకు పనికిరాను, దేవుని సన్నిధి కూడా రావడానికి పనికిరాను, లేదా నేను దేనికి పనికిరాను ఒకవేళ నేను అనుకోవచ్చు. అయితే మన ఇంట్లో ప్రతి ఒక్క సేవకుడు ఇలా, మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్క డస్ట్బిన్స్ ఉంటాయట. కానీ మరి ఒకే ఒక డస్ట్బిన్స్ లేని వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గర డస్ట్బిన్ అనేది లేదంటే ఆయనకు పనికిరాందంటూ ఏది లేదట. ప్రతి ఎంత పనికిరాని దాన్ని అయినా సరే ఆయన వాడుకుంటాడట. దేవునికి స్తోత్రం. ఈ దినం మరి అట్టి రీతిగా దేవుడి దినం నన్ను వాడుకుని మీకు వాక్యాన్ని అందించడానికి కృప చూపించారు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వస్తే మిమ్మల్ని దేవుడు వాడుకుని ప్రయోజకులుగా చేసి మీకు ఆలోచన చెప్పి జ్ఞానాన్ని నేర్పి మరి అనేక మందికి మార్గదర్శిగా అవ్వచ్చు, లేదా అనేక మందికి దీవెనకరంగా దేవుడు నిన్ను చేసుకుంటాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నేను విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తున్నారు, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో సేవకులను బట్టి, విశ్వాసులను బట్టి ప్రతి ఒక్కరికి నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రోగుల్ని స్వస్థపరచండి, నేను అప్పులు ఉన్నారని విడిపించండి, పాప క్షమాపణ తెచ్చండి ప్రజలకు. అలాగే నా తండ్రి నేను నిరుద్యోగం నుంచి విడిపించండి, నాయన ప్రతి శ్రమ నుంచి, నింద నుంచి, అవమానం నుంచి తప్పించండి నాయన. ఈ దినం ప్రభా నా బ్రతికి ఎందుకు అనుకుంటున్నారో ప్రభా, నాయన ఎందుకు పనికిరాని అని అనుకుంటున్నారో, పనికిరాని వాడిని అనుకుంటున్నారో ప్రభా, వారందరినీ పనికొచ్చే పాత్రగా మీరు చేయమని వాడుకోనమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారు, మీరు బలపరచబడారని నమ్ముతున్నాను. అనేక మందిని వాక్యాన్ని అందించడం ద్వారా మీరు వారిని కూడా బలపరిచిన వారు అవుతారు కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడిని కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.